మాతో చక్కని లోతైనటువంటి విషయాలన్నీ మాకు తెలియచేస్తూ ఉండగా వినగలిగినటువంటి ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గొప్ప నామం మన మధ్యలో సన్నతించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. వందనాలు. ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముప్పై 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ కీర్తన నిన్న మనము 16-17 వచనాలు, అందులో ముఖ్యంగా 17వ వచనంలో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా ఆధారపడదగినటువంటి రక్షణ, జ్ఞానము మరియు ధనము అని మాట్లాడుకున్నాం. ఇంకా అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి రెండు కాక ఆశ్రయింది ఇంకొకటి ఉంది. 5వ కీర్తన 12వ వచనంలో, 5వ కీర్తన ఆఖరి వచనంలో మాట చూస్తాం మనం. 5వ కీర్తన ఆఖరి వచనంలో ఒకసారి చూద్దాం అన్నమాట. 5వ కీర్తన ఆఖరి వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీతిమంతులను సంరక్షించే దేవుని యొక్క విధానం, పద్ధతి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం. నీతిమంతుల సంరక్షకుడు మన దేవుడు. అయితే ఆయన జ్ఞానమునిచ్చి సమృద్ధిని, లేకపోతే రిసోర్సెస్ చేత, తలాంతుల చేత, ఇవన్నీ కూడా నీతిమంతుని సంరక్షించే దాంట్లో భాగం. అయితే ఈరోజు అదే నీతిమంతుని సంరక్షించడానికి ఆశీర్వదించి కేడముతో కప్పినట్లుగా ఒక డాలు, ఒక షీల్డ్ ఒక నీతిమంతుని చుట్టూ ఉంటుంది. ఎవరైతే తమ దుష్టత్వం నుంచి మళ్లించబడి రక్షణ, మారుమనస్సు, పశ్చాత్తాపం, నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు, సత్క్రియలు మేలు చేస్తూ దేవుని యందు నమ్మిక ఉంచి కొనసాగే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని దేవుడు కాపాడే దేవుడు. ఆ కాపాడే విధానం ఏంటంటే కేడముతో కప్పినట్టుగా, షీల్డ్తో కప్పినట్టుగా దేవుని దయ వారిని కప్పి ఉంచుతుంది. దయ దేవుని యొక్క ఫేవర్ అంటాం, ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఖసద్, ఇది ఆవరించి కప్పి కాపాడుతూ ఉంది. మనం ఇంకా ఎందుకు నశించలేదు, మనం ఇంకా ఎలా కొనసాగుతున్నాం, మనం ఎందుకు ఇంకా సజీవ లెక్కలో ఉంచబడ్డాం, లేకపోతే ఇంకా ఎందుకు ఆ యొక్క మన యొక్క ముగింపు రాకుండా ఇంకా సర్వైవ్ అవుతున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కృప మనల్ని ఆవరించి ఉంది కనుక. అంతేకాకుండా నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు, ఆ షీల్డ్
దయతో కప్పి ఉన్నాడు. కొత్త నిబంధన 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతల విషయమై నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నా శరీరంలో నాకు ఒక ముళ్ళు, ఒక సాతాను దూతను నాకు పెట్టాడు అని చెప్పేసి పౌలు యొక్క మాటలు చూస్తాం. అంటే నీతిమంతులను కాపాడే దేవుడు అని మాట్లాడేటప్పుడు కేడము దయతో కప్పి ఉన్నాడు అనేది ఎంత నిజమో, అత్యధికంగా హెచ్చిపోకుండా ఒక సమస్యనో లేకపోతే ఒక సాతాను దూతనో ఒక ఇబ్బందినో శరీరంలో ఒక ముళ్ళునో ఉంచడం ద్వారా కూడా కప్పి ఉంచే దేవుడు. అంటే నిన్ను కాపాడడంలో నీకు సమస్య ఉండడం కూడా అదొక భాగం. మరొకసారి, నీతివంతులను యెహోవాయే సంరక్షించును. ఆయన సంరక్షించే విధానం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన నీతిమంతుని కాపాడే విధానం, రక్షించి సంరక్షించే విధానం ఏంటి? ఒకటి, జ్ఞానమును వివేచనను జ్ఞానాత్మను ఇవ్వడం ద్వారా సంరక్షించుట. రెండవది, ఆ జ్ఞానాత్మతో పాటు ఆ జ్ఞానం ఇచ్చే ధన సమృద్ధి, లేకపోతే ధన ఘనతలు, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా జ్ఞానం వలన కలుగుతాయి. అది కూడా సంరక్షణలో భాగమే. అయితే ఈరోజు అదే నీతిమంతులను ఆశీర్వదించి కేడముతో కప్పినట్లుగా తన దయ, దేవుని కృప అనే ఒక షీల్డ్ మనం కలిగి ఉన్నాం, నీతిమంతులు కలిగి ఉన్నారు. ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి నామమును ప్రేమించువారు, దేవుని నామం కనపరచబడును గాక, దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడి మన మధ్యలో సన్నతించబడును గాక. ఆ నామమును ప్రేమించేవారు ఉల్లసిస్తారు, అంటే సంతోషంగా ఉంటారు. అయితే పాయింట్ ఏంటంటే, ఆ కేడము దయతో కప్పే దేవుడు, దయతోనూ లేకపోతే తన కనికరంతో కూడినటువంటి ఆ యొక్క హసద్, దాంతో కప్పే దేవుడు. ఆ కప్పి ఉంచే ప్రాసెస్లో నీతిమంతులను కేడముతో కప్పినట్టుగా దయతో కప్పే దేవుడు దాని ప్రాసెస్ని ఈ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి చదివితే చాలా వింతగాను మరియు కొత్తగా కనపడుతుంది సరిగ్గా చదివితే. అందులో నాకు కలిగిన ప్రత్యక్షతల విషయాల్లో నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు, నాకు ప్రత్యక్షతలు, తర్వాత దేవుని యొక్క ఆ ప్రత్యక్షతల విషయంలో నేను అవన్నీ ఏవైతే నేను కలిగి ఉన్నానో వాటన్నిటిని బట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము అంటే ఒకవేళ నేను వాటన్నిటిని బట్టి అతిశయము, అహంకారము, గర్వములో, అంటే ఆ దుష్టత్వం మళ్ళీ నాలోనికి వచ్చి నన్ను మళ్ళీ నాశనం చేస్తుందేమో, అలాంటి హెచ్చిపోకుండా నిమిత్తం, అంటే నన్ను సంరక్షించే ప్రాసెస్లో దేవుడు నన్ను కాచి కాపాడే పద్ధతిలో ఈ 7వ వచనం 2 కొరింథీ పత్రిక 12:7 రాసినట్టుగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు, నలగొట్టుట అన్న చోట బఫెటింగ్ అంట. అంటే ఒక బాక్సింగ్ బౌట్లో ఉన్నప్పుడు పిడిగుద్దులు ఏవైతే ఉంటాయో అలాంటి బాక్సింగ్ బౌట్లో ఉన్నట్టుగా నన్ను పదే పదే నన్ను పంచ్ మీద పంచ్ ఇవ్వడానికి సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు ఉంచబడింది అంటున్నాడు. అయితే 8వ వచనంలో అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని
నా యొద్ద నుండి అది తొలగిపోవాలని దాని విషయమై నేను ముమ్మారు ప్రార్థన చేశాను. 3 times నేను ప్రేయర్ చేశాను, ప్రార్థన చేశాను. ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 9వ వచనం, అప్పుడు అందుకు నా కృప నీకు చాలును. ఏ కేడమైతే కేడంతో కప్పినట్టుగా దయతో కప్పి ఉంచబడుతుంది, నీతిమంతులు కప్పి ఉంచబడతారని చెప్పబడిందో, ఆ దయ లేకపోతే ఆ కృప నీకు చాలు. తర్వాత చూడండి ఒకసారి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. మరొకసారి 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను, మరొకసారి, బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఈ 7, 8, 9, 10 వచనాలు ఇవి మనకి కొత్త పర్స్పెక్టివ్ని ఇస్తాయి. అంటే ఒక నీతిమంతుడు సంరక్షించబడే విధానం, అందులో ఒకటి ఒక ముళ్ళు, అనగా ఇక్కడ రాసిన లిస్ట్ ఏదైతే రాస్తుందో, ఒక బలహీనత, నింద, ఇబ్బంది, ఉపద్రవాలు, ఇవి ఏమన్నా వస్తే, ఇవి ఏమన్నా నువ్వు కలిగి ఉంటే, నీతిమంతులను కాపాడే ప్రాసెస్లో అది ఒక భాగము అనే సంగతి మర్చిపోద్దు. నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలు, ఇబ్బందులు, హింస, ఉపద్రవం. ఎందుకంటే అవి మనల్ని అత్యధికముగా హెచ్చిపోకుండా, దుష్టత్వంలోకి మనం మరల జారిపోకుండా, తర్వాత దేవుని దయ మనల్ని కప్పడం కోసం, ఆయన కృప మనల్ని ఆవరించడం కోసం, క్రీస్తు యొక్క శక్తి మనల్ని కప్పడం కోసం, క్రీస్తు యొక్క శక్తి మనల్ని కప్పడం కోసం ఈ బలహీనతలు, నింద, ఇబ్బందులు, హింస, ఉపద్రవం, ఇవి ఒక శరీరంలో మన జీవితాల్లో ముళ్ళుగాను, మన జీవితంలో అదొక ముళ్ళుగాను, అంతేకాకుండా అదొక సాతాను దూత పోరాడుతూ ఉన్నట్టుగా, వాళ్ళని ఎదురాడుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే మనం సంరక్షించబడే విధానంలో అదొక భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా నీతిమంతులను దేవుడు సంరక్షించే విధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఇందులో 37వ కీర్తన 18వ వచనం, 37వ కీర్తన 18వ వచనంలో, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. నిర్దోషులు, యథార్థవంతులు, నీతివంతులు ఎవరైతే ఉన్నారో వారి చర్యలను గుర్తించబడతాయి. వారి చర్యలు గౌరవించబడేంతగా హానర్ చేయబడతాయి. నీతిమంతుల చర్యలు అనే పదాన్ని ఆలోచన చేస్తే అందులో మొదటిది ఏంటో తెలుసా? నీతిమంతుల చర్యలు అనే దాంట్లో
నీతిమంతుల క్రియలు అనే దాంట్లో. అందులో మొదటిది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం, సత్క్రియలు చేయడం అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశం ప్రార్థనలు చేయడం. నీతిమంతులు చేసే ప్రార్థనలను చర్యలు, క్రియలు అంటారు. మీరు బైబిల్లో ప్రతి ప్రార్థనకి ఏ ప్రార్థన విసుగు కానీ, ఏ ప్రార్థన జవాబు లేకుండా కానీ కనిపించదు. అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటే అబ్రహాం తనని తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడేమో విసుక్కున్నట్టు కానీ, లేకపోతే అంటే ద యాక్ట్ ఆఫ్ రైచస్ అంటాం దాన్ని. అంటే నీతిమంతుడు ఒక దేశం కోసం మరియు ఒక విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. నిర్దోషుల చర్యలు అనే దాంట్లో నిర్దోషుల చర్యలు అనగా క్రియలు, ఒకటి దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించడం నీతి క్రియలు, నీతిమంతుల క్రియలు. నీతిమంతుల క్రియల్లో రెండవది ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయడం. నీతిమంతుని క్రియలు అనే దాంట్లో రెండవది ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసేదాన్ని, అవి నీతిమంతుల యొక్క రెండవ క్రియలు. అదే నీతిమంతుని క్రియలు మూడవ క్రియలు ఏంటంటే యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అంట. యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అనగా ఆ యొక్క దయ, కనికరము, దానికి సంబంధించినటువంటి చారిటీ వర్క్ చేయడం, అనగా సహాయకరంగాను స్వచ్ఛందంగా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్స్, ఎలాంటి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా తనకున్న దాంట్లో నుంచి ఇతరుల మీద కనికరం చూపించడం, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అంటాం దాన్ని. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఈ మూడింటిని నీతిమంతుల చర్యలు అంటాం, లేదా నిర్దోషుల చర్యలు అంటాం. ఈ నిర్దోషుల చర్యలు అంటే ఒకటి దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, వాటన్నిటిని అనుసరిస్తూ దాని యొక్క సారాంశం ఏంటి అంటే దీన్నే యాక్ట్ ఆఫ్ లవ్ అంటాం, లేకపోతే యాక్ట్ ఆఫ్ లవ్ అనేది మొదటి అంశం. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనే సారాంశాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం అనేది నీతిమంతుని చర్య నంబర్ 1, యాక్ట్ ఆఫ్ లవ్. తర్వాత యాచనలు, ప్రార్థనలు, దీన్ని ఏమంటామంటే వర్షిప్ అంటాం, లేకపోతే ఆరాధన. దేవుణ్ణి ఆరాధించటం ఈజ్ నథింగ్ బట్, దేవుణ్ణి ఆరాధించటం అనేది ఎలాంటిదంటే ఇతరుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు చేయడం కూడా ఆరాధనలో భాగం. దేవుని ఆరాధనలో అది కూడా ఒక భాగం. అది అంటే ప్రార్థన చేయడం కూడా దేవుని ఆరాధించడంలో భాగం. యాక్ట్ ఆఫ్ వర్షిప్, యాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటాం, అవోదా అంటాం ఇంగ్లీష్లో, హీబ్రూలో. అవోదా అంటే సర్వీస్ లేకపోతే సాక్రిఫైస్ అని అర్థం. సో తర్వాత ఇక మూడవది యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, అనగా కనికరంతో కూడినటువంటి ఆ యొక్క చారిటీ వర్క్ చేయడం. రోగులను దర్శించటము, బంధకాల్లో ఉండే వారిని దర్శించడము, తర్వాత ఆహారము లేకపోతే అవసరం ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనులకి వస్త్రములు ఇవ్వడం, తర్వాత దరిద్రులను లేకపోతే ఎవరైతే అనాథలు, విధవరాలు ఉన్నారో వారిని ఆదరించడం, దాన్ని నిజమైన భక్తి అంటాం. సో నిర్దోషుల చర్యలు అంటాం వీటన్నిటినీ కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క నియమ నిబంధనలు అనుసరించడం. గమనించండి ఒకసారి, నిర్దోషుల చర్యలు గుర్తించబడతాయి, యెహోవా గుర్తిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మనం చేసే పనులు అందరూ గుర్తించకపోవచ్చుగాక. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా మనకి ఇక్కడ తెలుసు, కుడి చేయి చేసే పని ఎడమ చేయికి తెలియకూడదు అని చెప్పబడుతుంది. అది చారిటీ విషయంలో. మనం చేసే సహాయము, నేను సహాయం చేశాను అని చెప్పి అందరిలో పేరు లేకపోతే అందరిలో ఒక
గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నం దాన్ని తప్పుపట్టబడి, అంతేకాకుండా కుడి చేయి చేసే పని ఎడం చేయికి తెలియకూడదు అని చెప్పబడుతుంది. ఇది పాపం గురించి కాదు, కానీ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అనగా మనం కనికరంతో కూడి మనం చేసే ఆ యొక్క చారిటీ వర్క్ ఏదైతుందో దాని గురించి చెప్పబడతా ఉంది. అంతేకాకుండా అది చేసేటప్పుడు దీని గురించి కొండ మీద ప్రసంగంలో ఒక పర్టికులర్ సెక్షన్ మనం చూస్తాం. నీవు చేయనప్పుడు అని రాసి ఉంటుంది. 1, నీవు ప్రార్థన చేయనప్పుడు. 2, నీవు ధర్మము చేయనప్పుడు, నీవు ఉపవాసము చేయనప్పుడు అని రాసి ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్గా ఆ ప్రసంగం డివైడ్ చేయబడినట్టుగా మనం చూస్తాం. అందులో నీవు చేయనప్పుడు అనే దాంట్లో నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ధర్మము చేయనప్పుడు, నీవు ఉపవాసం చేయనప్పుడు, ఆ చేయనప్పుడు అనే దాన్ని క్రియలు అని మాట్లాడతాం. అందులో ఇక్కడ చూడండి ఒకసారి, ఆ మధ్యలో నీవు ధర్మం చేయనప్పుడు అనేది రాస్తుందో, ఆ ధర్మం చేయనప్పుడు ఎలా ఉండాలో దీని గురించి రాస్తుంది. అక్కడ మనుషుల మెప్పు కోసం, మనుషులందరి చేత గుర్తించబడాలని చేసే ప్రతి యాక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, వారు తమ క్రియల ఫలం వారు పొంది ఉన్నారంటాడు. అంటే నేను ఏదైతే చారిటీ వర్క్ చేస్తానో, చేయడానికి సిద్ధపడతానో, ఆ చారిటీ వర్క్ ఏదైతుందో ఆ చేయడం ద్వారా అందరిలో మెప్పు నేను కోరుకుంటే, నేను ఎవరికైతే సహాయం చేశానో వారి యొక్క మెప్పు కోసం చేస్తే, వారిని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తే, వారి ఫలం వారు పొంది ఉన్నారు అంటాడు. అంటే పొంది ఉన్నారు అంటే అర్థం ఏంటి? వారి ఫలం వారు పొంది ఉన్నారు అంటే ఇంకా వారికి దేవుని నుంచి వచ్చే ఫలితం రాదు అని అర్థం. అంటే నువ్వు ఏం ఆశించి శరీరంను బట్టి విత్తువాడు శరీరం అనే పంటకు వస్తాడు. ఒక అతిశయంతో కూడి అందరు నన్ను గుర్తించాలి, అందరు నన్ను మెచ్చుకోవాలనుకునే మైండ్ సెట్ ఏదైతుందో, అలాంటి మైండ్ సెట్తో మనం ఏదన్నా చేస్తే, అందరిలో గుర్తింపు వస్తే మన ఫలం మనం పొందుకున్నామే. ఇంకా మళ్ళీ మనకి రివార్డులు అవార్డులు లేవు, దేవుడి నుంచి వచ్చాయి. అయితే దేవుడు ఇచ్చేటప్పుడు, దేవుడు అవార్డు రివార్డు ఇచ్చేటప్పుడు, అనగా దేవుడు గుర్తించుట అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తున్నాడు. ఆ గుర్తించి దానికి సంబంధించిన రిటర్న్స్ ఇచ్చేటప్పుడు మనం దేవుడి నుంచి పొందుకోవాలంటే అది మనుషుల కోసం, మనుషుల నిమిత్తం, మనుషుల మెప్పు కోసం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఈ మాటను చదువుతాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మొదటిది మనకు 2వ వచనంలో మొదటి నుంచి చదువుతాను. కావున మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. నిర్దోషుల చర్యలు, క్రియలు, వాటి ఫలితం దేవుని నుంచి రావాలి, దేవుడు గుర్తించాలి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. తర్వాత 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీరు బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తం నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ మూడిట్లో కూడా
అనగా ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 1 నీవు ధర్మం చేయనప్పుడు, 2 నీవు ప్రార్థన చేయనప్పుడు, 3 ఉపవాసం చేసేటప్పుడు. ఈ 3 కూడా రహస్యంగా చేయడం గురించి మాట్లాడతారు. అంతేకాకుండా రహస్యమందు చూచు తండ్రి నుంచి ప్రతిఫలం పొందడం గురించి 3 విషయాలు ఉంటాయి. అనగా ఈ 3 కూడా తండ్రి చేత గుర్తించబడాలి అనే సంగతి తెలియజేస్తున్నాయి. నిర్దోషుల చర్యలు ఆయన గుర్తిస్తాయి. ఆ గుర్తించి వాటికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రతిఫలం ఇవ్వడం కోసం అంతేకాకుండా స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. వీటికి రిటర్న్గా స్వాస్థ్యం అంటే ఏదో ఆశించి చేయమని ఇవన్నీ చెప్పట్లేదు, కానీ గమనించండి ఒకసారి. నీతిమంతులకు స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. ఆ స్వాస్థ్యము ఇక్కడ మనం 37వ కీర్తన 18వ వచనం చదివినట్టుగా వారి స్వాస్థ్యము సదాకాలం నిలిచే స్వాస్థ్యం. ఏదో టెంపరీ స్వాస్థ్యం కాదు, కానీ సదాకాలం నిలిచి ఉండే స్వాస్థ్యం. చూడండి ఒకసారి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వల్ల. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో మనకు దేవుని నుండి ప్రతిఫలం పొందడం కోసం మన ధర్మము లేదా మన ప్రార్థన లేకపోతే ఉపవాసం, ఇవి దేవుడు చూసే విధంగా, దేవునికి కనపడే విధంగా, అంతేకాకుండా దేవుని నుంచి ప్రతిఫలం పొందేవిగా అవి ఉండేలాగా చూసుకోమని ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా ఈ దినము మనము కీర్తన గ్రంథం 37వ కీర్తన 17-18 వచనాల్లో దేవుడు సంరక్షించే దేవుడు అని మాట్లాడుకున్నాం. ఆయన సంరక్షించే విధానంలో జ్ఞానము ధనం మాత్రమే కాదు, దయతో కూడా కప్పుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫేవర్ నీతో ఉంటుంది. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా మనుషుల దయ, పై అధికారుల దయ, లేకపోతే దేవుని దయ, ఇవి మూడు నిన్ను కప్పి ఉంచుతాయి. కేడంతో కప్పబడినట్టుగా కప్పబడి ఉంటాను. తర్వాత ఆ కప్పి రక్షించే ప్రాసెస్లో ఒకటి ఉపద్రవాలు, నింద, బలహీనత, హింస, ఇవన్నీ కూడా మనల్ని సంరక్షించే విధానంలో అవి ఒక భాగం అని మాట్లాడుకున్నాం. తర్వాత నిర్దోషుల చర్యలు అనగా ఒకటి ఆ చర్యల్లో మూడు చర్యల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి యాక్ట్స్ ఆఫ్ లవ్ అనగా దేవుని యొక్క వాక్యం నెరవేర్చడం, ఆజ్ఞలు అనుసరించడం. ఇది మొదటి క్రియ అయితే, నిర్దోషుల చర్యలు, సత్క్రియలు, నీతి క్రియలు అనే దాంట్లో మొదటిదైతే, రెండవది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ లేకపోతే అవోద, దేవుని సన్నిధిలో మనం అర్పించే అర్పణలు లేకపోతే యాచనలు, ప్రార్థనలు అంటాం, విజ్ఞాపనలు అంటాం. మన విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో మనకు ఆన్సర్ చేయబడతాయి, ప్రతిఫలం ఇవ్వబడతాయి. మూడవది యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి గుర్తించబడటం మాత్రమే కాదు, అవి స్వాస్థ్యమును ప్రతిఫలముగా ఇవ్వబడతాయన్న సంగతి కూడా మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజుకి మన నీతిమంతుల క్రియలు, చర్యలు, నిర్దోషుల చర్యలు అవి కొనసాగించబడును గాక. ప్రార్థన. మా పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధించడానికి ఇదిగో ఇంతసేపు విజ్ఞాపనలు, యాచనలు, ఈ దినపు అంశం మా పొరుగు వారి కోసం ప్రార్థన చేయడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అంతేకాకుండా మాతో పాటు ఏకీభవించి ప్రార్థించిన వారు, ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మమ్మల్ని ఎలా రక్షిస్తారో, ఎలా సంరక్షిస్తారో మరొకసారి మాకు జ్ఞాపకం చేయబడ్డందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఆ యొక్క ప్రొటెక్షన్ని మేము కలిగి ఉండి అత్యధికంగా హెచ్చిపోకుండాట్లుగా మాకు ఇవ్వబడిన ప్రతి విధమైన ఇబ్బంది, హింస, ఉపద్రవం, నింద ఇవన్నీ కూడా మమ్మల్ని అత్యధికంగా హెచ్చిపోకుండా రక్షించడానికని ఈరోజు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. మాకు కృప, మా బలహీనతల్లో దేవుని యొక్క క్రీస్తు శక్తి మమ్మల్ని కప్పుతుంది అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆ కప్పబడి ఉన్నాం కనుకనే మేము ఇంకనూ నశింపక సజీవుల లెక్కలోను మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ కృపను బట్టి మీకు వందనాలు. మీ యొక్క ప్రత్యేకమైన కాపుదల భద్రతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినపు ఛాలెంజెస్ అన్నిటి కోసం, మీ బిడ్డల ఎదుట ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానైనా. వారందరినీ దర్శించండి దేవా, స్తోత్రం నాయన. ఇప్పుడే వారందరి మీద మీ కనుదృష్టి ఉంచి దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరిని వారి వారి స్థితిగతుల మధ్యలో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ కనికరం ఉంచండి ప్రభువా. కేడంతో కట్టినట్టుగా వారందరినీ కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించి ఈ సహవాసాన్ని అంతకంతకు విస్తరింపచేయమని, సరిహద్దులు విశాలపరచమని, అనేకుల హృదయాల్లోనికి, అనేకుల వ్యక్తిగత జీవితాల్లోనికి, అనేకుల వారి కుటుంబాల్లోనికి వాక్యం తీసుకొని వెళ్ళబడినట్లుగా మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పగిస్తూ ఏకీవించి వారందరినీ దీవించి ఆశీర్వించి స్తుతించి ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంతు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.